థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా అంటా ఉంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్, అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అలాగే హన్మకొండ జిల్లా మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఉన్నటువంటి పుల్యాల రవీందర్ రెడ్డి గారు దీనికి కంప్లీట్ యాంటీగా చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజాపాలనలో పథకాలు ప్రజల వద్దకి అంతంత మాత్రంగా వెళ్తూ ఉంది, కంప్లీట్గా వెళ్ళట్లేవని చెప్పేసి. సో ఇది నిజానికి వీరికి కలిగినటువంటి అసౌకర్యం ఏంటిది? BVR టీవీ న్యూస్ని వీరు కావాలనే అప్రోచ్ అయ్యారు. సో నిజానికి నిజం ఏంటిదనే కోణం మీద వీరిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంది. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, మీరు బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నాను. ఎస్, పాయింట్కి వద్దాం. ఓకే, నాతో మీరు ఫోన్లో మాట్లాడిన మాటలు ఏంటిదంటే పథకాలు ప్రజల వద్దకు వెళ్ళట్లేవు. ఏం చెప్తారు దీని గురించి? మీరు చెప్పిన మాట ఇది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అన్నిటికీ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ లేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళను మనం అడుగుదామంటే కాదు, ఇప్పుడు ప్రజాపాలన అందరికి పథకాలు వస్తున్నాయి కదా, అందరికి కొన్ని వస్తువులు సార్. ఇప్పుడు ఏమొస్తాను లేవు. కళ్యాణ లక్ష్మి 2 తులాలు బంగారం ఇస్తాను ఇచ్చిందా? ఓకే. మహిళలకు 25,000 ఉచిత, యూత్ నిరుద్యోగులకు 4,000 ఇచ్చింది. అంటే దాంట్లో మనం ఇప్పుడు రాష్ట్రమే అప్పులపాలైంది. ఆయన 10 ఏళ్లకు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే 2 సంవత్సరాలకు 3 కోట్ల అప్పు, 3 లక్షల కోట్లు అప్పు చేసింది. అప్పు చేసిన పథకాల కోసం అప్పు చేసిండు. మరి ఆయన చేసింది కదా పథకాల గురించి కదా, తెలంగాణ ప్రజల గురించే కదా కేసీఆర్ చేసింది. మరి నువ్వు ఈ రోజున తెలంగాణ ప్రజల గురించి చేస్తాను, ఆయన చేసింది అప్పుగా అంటే అప్పు అని దొంగ అంటే ఈయననే వాడాలి. మరి ఈయన చెప్పిన పాఠమే, ఇప్పుడు ఉన్న సీఎం గారే చెప్పిన మాట, మనం వేరే అనేది కాదు. కేసీఆర్ చేస్తే దొంగ అప్పులు వేసి ఒక్కటి ఏంటంటే కేసీఆర్ అదేంది ప్లస్ కాళేశ్వరం గోడు కుంగోడు ఆయనకు మైనస్ బాగా అయిపోయింది. ఇక్కడ అలాంటి ప్రాజెక్ట్ ఏం కడతలేడు కాబట్టి ఈయనకు కొద్దిగా దొరకలేదు కదా. దొరుకుతాడు, ఎవరికైనా దొరుకుతుంది. అన్నం తింటప్పుడు 1-2 పడతాయి కదా, కొద్దిగా ఒప్పు కాటుకోవాలి ప్రతిపక్షాలు కూడా. సెంట్రల్ నుంచి ఏమొస్తున్నాయి అంటున్నారు మీరు? ప్రతి ఒక్క సెంటర్ వాళ్ళు ప్రతి ఒక్క అంటే కొన్ని చెప్పండి. ఉచిత బియ్యం ఇస్తుందిగా, సన్న బియ్యం ఇప్పుడు వీళ్ళు సన్న బియ్యం పేరు పెట్టుకున్నారు. ఆ బియ్యం పైసలు వీళ్ళు కడతాను స్టేట్ నుంచి వస్తాను, సెంట్రల్ నుంచి వస్తాను, సెంట్రల్ నుంచే. కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇస్తాం, సన్న బియ్యం మేము ఇస్తాను అంటారు. కాబట్టి నువ్వు ఇన్ని రోజులు మేము 10 ఏళ్ళ కంచెలు ఇస్తా అంటే ఏం మాట్లాడలేదు. ఓన్లీ సన్న బియ్యం ఇచ్చి, సన్న బియ్యం అవి వండుకునే రోజు తినేటోళ్ళకి ఏర్పాటు. నువ్వు సన్న బియ్యమా ఏమి ఇస్తానని వండుకొని తింటే, వండితే అవి ఎట్లా వాసన వస్తానో తిన్నోళ్ళకి గుర్తుంటుంది. నువ్వు తినలే కాబట్టి నువ్వు ఒకటి మీడియా వాళ్ళు ఉన్నారు కాదు. ఇప్పుడు సన్న బియ్యం కరెక్ట్ కాదా, బాగాలేదంటారా? ఎందుకు అవన్నీ వాళ్ళ సీఎంనే చెప్పండి. సన్న బియ్యం బాగానే ఉందని చాలా మంది అంటున్నారు కదా. అంటారు అసలు తినేది ఎట్లా తింటాలో ఏమనుకుంటారో వాళ్ళకి ఇరక, మా తినేటోళ్ళకి ఇరక. ఓకే. సో ఇప్పుడు మీ విలేజ్ పేరు ఏంటి సార్? తరాలపల్లి విలేజ్. ఎస్, తరాలపల్లిలో పథకాలు ఓకేనా? మీ విలేజ్ గురించే మాట్లాడదాం. మా విలేజ్కి కొంతమంది ఇండ్లు రాలేదు, ఇండ్లు లేనోళ్ళు ఇటు సాబు ఏంది, ఇటు సాబు మా ఇల్లు రాసుకున్నాం, మాకు ఎన్ని శాంక్షన్ అయినా ఈ విలేజ్లో? ఈ విలేజ్ 2,300 ఓటర్స్ ఉంటే 9 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 9 ఇల్లు లేనోళ్ళే పెట్టుకున్నారు, వస్తాయి ఇస్తామన్నారు. ఒకటి కలెక్టర్ నుంచి లెటర్ వచ్చినాక క్యాన్సిల్ చేసినారు. ఆ పిల్లాడు ఇస్త్రీ పెట్టి తీసుకుంటారు. మనకు ఇప్పుడు పైన ఎమ్మెల్యే లేడు, మనకు ఎంపీ లేడు కాబట్టి మనం ఎవరితో డిస్కషన్ ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు మీ తరాలపల్లి సర్పంచ్ క్యాండిడేట్ అంటే కార్పొరేటర్, ఇది మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మన ఇంట్లో నాగేశ్వరరావు ఉండే, ఆయన ఏం చేస్తే ఆయనకి అసలు రాష్ట్ర ప్రభుత్వం మారింది కాబట్టి ఆయనకు జీరో అయిపోయింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. అట్లే ఇప్పుడు డెవలప్మెంట్ చేయలే, తక్కువ జరిగింది. తక్కువ జరిగిందా? ఒక కార్పొరేటర్కే మీరు నిధులు ఇస్తలేరు, మీకు ఎమ్మెల్యేలకు మీకు సీఎం కానీ మీకు ఇవ్వాలని రూల్ ఏమన్నా? ఏదో నువ్వు ఇవన్నీ నేర్పింది మీరే కదా. దేశాన్ని పరిపాలించి 150 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ నువ్వే కదా ఇవన్నీ నేర్పింది జనానికి.
అంత జీవన్ రెడ్డికి అంత ఉన్న పెద్ద మనిషిని ఈ రోజున ఎందుకు ఆయన పదవి గెలుపు ఓడిపోయిందని అంతగానం చేయడం అవసరమా? పాప ఆయన ఉండమంటారు కదా ఈరోజు. ఉండవన్నాడు ఎందుకు? ఇప్పుడు కొట్టినాక ఉండవనంటే ఉంటారా? మనిషిని పెళ్ళి వేసి కుర్చీ గుంజేసుకుంటే మనిషికి అనిపిస్తే కూర్చున్నాయని కూకుండా కింద పడ్డాడు. అదే పరిష్కారం అయితే సమస్య అయితే సర్దుమనలేదు అదని చెప్పేసి జీవన్ రెడ్డి గారు అన్నారు. సంవత్సరం దాకా చూసిండు, సోనియా గాంధీ దగ్గర రాహుల్ గాంధీ దగ్గర పోయి వచ్చి సంవత్సరం దాకా చూసిండు. సంవత్సరం కూడా ఏం రాలేదు. ఏం చేయమంటారు అండి? కాదు, ఇప్పుడు మీరేమంటున్నారు? జీవన్ రెడ్డి గారు మీరేమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారం మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మనకు వద్దు. జీవన్ రెడ్డి గారిని మీ పార్టీలోకి ఏమైనా ఇన్వైట్ చేసే హైకమాండ్ చూసుకుంటాం. మనం ఎందుకు, మనం అంత లెవెల్ కాదు కానీ మీ దగ్గర కొన్ని ఉంటాయి కదా కొద్దిగా అంటే మనకి ఇంటిమేషన్ ఏం రాలేదు. అంటే నేను ఎందుకంటున్నా అంటే మీకు ఈసారి ఓట్ బ్యాంక్ పెరిగింది. కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, మీకు ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది. ఇక్కడ మీకు దగ్గరలో కరీంనగర్ మేయర్ కూడా మీరు స్వంతం చేసుకున్నారు. పట్టభద్రుల్లో కూడా పెరిగింది. కాబట్టి మాకు ఓటు శాతం చాలా పెరిగింది. ఇప్పటికి బాగానే పెరిగింది. మామూలు అన్నీ ఏంటంటే ఇప్పుడు పట్టభద్రులు ఎమ్మెల్సీ 2 గెలిచినాం, ఈ మేయర్లు 2 గెలిచిండ్రు, కార్పొరేటర్ కౌన్సిలర్లు గెలిచిండ్రు. వరంగల్ హైదరాబాద్ మేయర్ సీట్ కొట్టాలనే ప్లాన్లో ఉన్నారు. ఏం చేస్తారా జనం తర్వాత అది మనం ఏమనలేం కదా. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ పెరిగిన మాట వాస్తవం. కాకపోతే ఇక్కడ మీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు కదా, సో వాళ్ళు కార్యకర్తలను సరిగా పట్టించుకోవట్లేదు నాకు నానుడి వినిపిస్తూ ఉంది. స్వయంగా మీ కార్యకర్తలు, మీ లీడర్స్ నాకు స్వయంగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కొంచెం మీరు కనుక చూసుకుంటే, మీ పార్టీ కనుక చూసుకుంటే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కార్యకర్తలతో ఉన్న ఎలక్షన్ స్టాంట్ లేదు కదా ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ఇప్పటికి ఏంటంటే టైం ఉంది కదా, అప్పటి వరకు చూసుకున్నాను ఆలోచన. ఏదో కార్యకర్తలు ఎవరైనా పొడగొట్టుకుంటారు అది. కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వెంకట అని చెప్పేసి వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారు. అందరికీ అయితే పెట్టలేదు కదా. ఇప్పుడు భోజనానికి రమ్మని అంటాం, అందరూ భోజనానికి ఒకటి సరిపోతావా? పోలేం. భలే చెప్పి అయితే నిజంగా అదే అట్లా కాదండి. భోజనానికి ఇప్పుడు పెళ్ళి అయితే రమ్మని కార్డు ఇచ్చిపోయిండు. అవును, మనం 1 గంట పోదాం అనుకున్నాం, 1 గంట కంటే మొట్టాలే భోజనం స్టార్ట్ చేసినా అయిపోయింది. మనం 2 గంటలకు పోతే భోజనం ఉంటుందా? ఓసారి మనం తినకుండా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ దాంట్లో అదే కాదు కానీ అట్లా అన్నీ గట్లే అందరికి అంటుంది ఇది అని. ఆ గీత మనకు ఉండాలి, గీత ఉన్న ప్రకారం నడుస్తుంది. ఈరోజే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే జరిగింది. అసెంబ్లీ స్థానాల పెంపు కావచ్చు, లేకుంటే పార్లమెంట్ స్థానాల పెంపు కావచ్చు. నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం. చాలా ఇది కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడకపోతే ఇది ఈ 2-3 ఎలక్షన్ల వరకే బిల్లు వచ్చేది ఉండే. ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళు అడ్డుపడే అన్ని లేదు. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు మీ హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు సమర్థించారు. ఇందాక చూసినాను. ఇప్పుడు సమర్థించిందండి. జరిగిన 5 ఏళ్ళ ఎలక్షన్లు ఏం జరిగింది వాళ్ళేం చెప్పండు. ఇప్పుడు ఒక్కటే ఉదాహరణ, మన కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు బయటకు వెళ్ళింది తెలుసా? కోచ్ ఫ్యాక్టరీ అప్పుడు తెలియదు. జంగారెడ్డి ఫస్ట్ ఎంపీగా అయినప్పుడు బయటికి వెళ్ళిన 90s సార్, అది 1984లో తయారైన దాన్ని పివి నరసరావు ఆయన ఓడగొట్టిన కుట్రను ఆయన తీసుకుని వేసుకున్నాడు. వీళ్ళు ఇన్ని రోజుల కంచి ఎందుకు చేయలేదు అంటే అడ్డం పోయారు నడుస్తుంది. ఇప్పుడు అన్నీ తీసేసి అన్నీ చేసేవారికి వాళ్ళ నోటిఫికేషన్ బయటకు వెళ్ళింది. ఇవాళ ఎందుకంటున్నా నేను పనులు చేయలేదు, ప్రభుత్వం నా దగ్గర మైనస్ ఉన్నది, అందుకే ఒప్పుకున్నాడు, కరెక్ట్ చేసిన మంచిదని. ఓకే అబ్బా, మీరు భలే చాలా అట్లే డిఫరెంట్గా నాకేం వాళ్ళు అది కాదు. ఇది నేను ఒకరికేం కోపం కాదు, అందరూ పని చేయాల్సిందే. ఇవాళ అందరికీ ఇప్పుడు ఒక ఊరికి పని చేయని సర్పంచ్నే మనం గెలిపించుకున్నాం. ఆయన చేసిందా 5 ఏళ్ళ దాకా పరీక్ష మనం ఓపు పట్టుకోవాలి. ఏది చేస్తున్నాడు ఇంకొని ఎక్కడ ఏం పెడతాం, ఎవరిని పెడతాం. ఇప్పుడు ప్రజెంట్ మీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు
మా పార్టీ ఎమ్మెల్యే నాగరాజు మీది వర్ధనపేట వస్తుందా? వర్ధనపేట మీది హన్మకొండ దగ్గర కదా? వర్ధనపేట నియోజకవర్గం మరి. మీది వర్ధనపేట కిందకి వస్తుంది. ఇప్పుడు డిలిమిటేషన్ అవుతుంది. ఇప్పుడు ఎలిమినేషన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీకు కాజుపేట దగ్గర ఉంది కాబట్టి కాజుపేట అయ్యే అవకాశం ఉందా? కాజీపేట అంటారు, మా అసలుపర్తి అంటారు, లేకపోతే హసన్పర్తి ఒక నియోజకవర్గం అవుతుందా? వెనకట అయింది. హసన్పర్తి వెనకట అసలుపర్తి అయింది, కమలాపురం అయింది, భీమదేరిపల్లి అంటాను. అది ఎట్లుంటుందో చూడాలి. మీకు ఏది దగ్గర? హసన్పర్తి దగ్గరనేనా? అసలుపర్తి మనకు దగ్గరనే కదా. దగ్గరే. హసన్పర్తి ఒకవేళ అయితే మీకు హసన్పర్తిలో కలిసిపోతారా? మన యూనివర్సిటీ దగ్గరనే కదా. మీకు చాలా దగ్గర అయితే. దగ్గర అయితే వర్ధనపేటకు మీకు చాలా లాంగ్. వర్ధనపేట ఎక్కడ ఏంది మరి ఎట్లా కలిసి మీరు? 60 కిలోమీటర్లు. కాదు, మీరు ఎట్లా కలిసి మరి? అది ఎట్లా ఎట్లా పాసిబుల్ అయింది అంత? అది పొలిటికల్ జిమ్మక్క అంతే అంతే. ఫర్ ఓట్ బ్యాంక్. అంతే. ఓట్ బ్యాంక్ కోసం ఇదంతా. ఇప్పుడు అప్పుడు రామారావు చేసింది అది. రామారావు వచ్చి అయిపోయినాకనే చేసింది కదా. ఇది మర్చిపోయినా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు అయింది అనుకుంటా. అప్పుడు మన తెలంగాణ ఉద్యమం ఉన్నాయి. ఓకే, ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు వర్ధనపేట నియోజకవర్గమే కాబట్టి అరుణ్ రమేష్ గారు మీ పార్టీలో ఉండే. ఓకే, అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి తర్వాత మీ పార్టీకి వచ్చిళ్ళు, తర్వాత బరిలో ఉన్నారు, ఎంపీగా ఓడిపోయిళ్ళు, ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ వైపే వెళ్ళిపోయిళ్ళు. అంటే మీ దగ్గర ఏం మైనస్ ఉందని వారు గ్రహించిళ్ళు? మీరేమన్నా అసౌకర్యం చేసిల్లా వారిని? అంటే మీ పార్టీ మీకు తెలుస్తే అండి, మీకు అన్ని తెలుస్తాయి. మీరు చెప్పండి. మీరేం చెప్పాలి? ఎవరినైనా, ఏ పార్టీ అయినా, ఎవరినైనా తక్కువ చూపు చూడరు. వాళ్ళు పెద్ద నాయకులు. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు వారికి ఇష్టం, వాళ్ళ ఇష్టం. మనం అంటే ఏమంటారు, నా ఇష్టం. నువ్వు ఎవరు? మీరు పార్టీ లైన్ లో ఉన్నారు, సీనియర్ నాయకులు, మీకంటూ ఒకటి ఉంది కాబట్టి. అదే ఒకటి ఉన్నది. నేను కావట్లేను. ఎందుకంటే ఇప్పుడు అడుగుతూ ఏమంటుంది తెలుసా, నీకెందుకే అన్ని సపరేట్ కూడా అంటారు. మీ తెలియని కథలు కాదు, మనం అనిపించుకునేది కాదు. మీ పార్టీలో ఇంటర్నల్ గా ఏం జరిగింది, ఏంటిది? ఏం జరుగుతుంది మనకు? ఏమున్నది, ఏం చేసి సరిగ్గా మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే కుంభకోణం చేస్తాడు, ఎంపీ ఉన్నాడు, కుంభకోణం చేస్తాడు. అయితే వాళ్ళిద్దరికి ఇప్పుడు జీవన్ రెడ్డికి అక్కడ అయితే సంజయ్కి పడకుండా ఉన్న సమస్యలు కాదు కదా. అయితే నా దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నది, అంటే ఓట్ బ్యాంక్ తన శక్తిని పుంజుకున్నది. ఏది కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, అది ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ వాళ్ళే చేసిండ్రు. బీఆర్ఎస్ లేపింది కాంగ్రెస్ వాళ్ళు. ఎట్లా ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయితే తొక్కిండ్రో అదే వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ లేపిండ్రు. వాళ్ళు ఎందుకు లేపుతారు? లేపిండ్లండి, అది మీకు అర్థం చేసుకోండి. అందుకే ఇప్పుడు వాళ్ళే అన్నారు, వాళ్ళే చేసిన, వాళ్ళే మళ్ళీ ఒకటి. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి, మినిస్టర్లు చేసిన దాఖలాలు ఉన్నాయి. వట్టిగా మమ్మల్ని మాతో ఎవరైనా కాపురం చేసిన వాళ్ళు ఉన్నారా? మీకు తెలిసామంతవరకు మాతో కాపురం చేసి మా దాంట్లో అధికార పంచుకున్న వాళ్ళు ఉన్నారా? కాబట్టి అట్లా చిన్న వాళ్ళు అట్లా వాడుకున్నారు, అబద్ధాలు చెప్పిన జనానికి అధికారం ఎక్కిళ్ళు. ఎక్కినాక ఇప్పుడు వాళ్ళకు అర్థమైపోయింది, బీఆర్ఎస్ వాళ్ళకు జనానికి, కాంగ్రెస్ వాళ్ళకు. రైట్. ఓవరాల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ పథకాల గురించి స్పెషల్గా మీరు మాట్లాడారు కదా నాతోని. కాంగ్రెస్ పార్టీ అనుకున్న పథకాలు ఇస్తా అని వాగ్దానం చేసింది. కేసీఆర్ను అప్పుల పాలు చేసిపోయిండు అది అన్నాడు. అప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళకి అప్పుల పాలు చేస్తే 8 లక్షలు అయింది. 3 సంవత్సరాలకే 3 లక్షల కోట్ల అప్పు చేసాను. అసెంబ్లీ సమావేశం అయిపోయినాక కాదు. ఇప్పుడు ఈ పథకాలన్నీ 6 గ్యారెంటీస్ ఉన్నాయి, అవన్నీ అమలు పరచాలంటే తప్పదు కదా. తప్పదు. ఖజానా ఖాళీగా ఉందంటున్నారు. ఖజానా ఖాళీగా ఉన్నది, నీకు తెలియదా? ఈ రోజు నువ్వు సీట్ ఎక్కి ఖజానా ఖాళీగా ఉన్నది, నన్ను ఏం చేయాలి అంటే ఖజానా భారీగా ఉంది, ఖజానా బరువుగా ఉండొచ్చేమో అనుకున్నాడంట. అప్పుడు ఎలక్షన్ల కేసీఆర్ 2 లక్షలు అప్పు చేసిందని చెప్పింది ఎవరు? జనానికి నేర్పింది ఎవరు? మీరే చెప్పండి. ఈయన అన్నాడు, ఈయనే నాకు అప్పు లేదు, ఏం లేదు, నన్ను తిట్టకులు దండం పెడతాను మొక్కున్నావు. ఈ రోజున నువ్వు అంతకంటే డబ్బులు చేసావు కదా, అప్పు అంతకంటే డబ్బులు చేసావు కదా. ఇవాళ ఫ్రీ కరెంట్ ఇస్తా అంటున్నావు. ఫ్రీ కరెంటు
మోడీ 200 యూనిట్లు వస్తలేదా మీకు? మోడీ ఇచ్చేది లేదా అలా? మోడీ ఇస్తలేడా? అది చెప్పరు. ప్రతి ఒక్క దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుందని వీళ్ళకి కానీ జనానికి కొద్దిగా తక్కువ. ఈ రోజున సెల్లుల వచ్చుడు తెలిసిపోయింది. ప్రతి దాంట్లో కేంద్రం అంటే మా పార్టీ ఉన్నాయని కాదు, కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కానీ కేంద్రంలో ఎవరు ఉంటే ఇంటికి మీకు 200 యూనిట్ వస్తుందా ఫ్రీ? ఇప్పుడు వస్తుంది. మొన్న సంవత్సరం దాకా రాలే. రాకపోతే మళ్ళీ పోయి మున్సిపాలిటీలో చెక్ చేయిస్తే అప్పుడు చేసింది. ప్రతి దాంట్లో కేంద్రం వాటా 25% ఉంటుంది. పింఛన్లలో ఉంటుంది. ఇప్పుడు మోడీ గారు ఇంద్రమ్మ ఇళ్ళల్లో కూడా మీకు ఎన్ని ఎకరాలు సార్ ల్యాండ్ ఉందా? అది తక్కువ ఉంది. ఎన్ని ఎకరాలు చెప్పండి? ఎకరం ఉంది. మీకు రైతు భరోసా పడ్డదా? నా ఎకరం వరకు వేసిండా? అయితే మరి పడుతున్నట్టే కదా. అంటే మీకు ఎన్ని 6 రావాలి. 6 ఇట్లలో వెళ్ళి ఇప్పుడు 6 ఏంటిది? మీకు 6 ఎకరాలా? 6 సార్లు రావాలి. ఇప్పటికి సంవత్సరానికి 2 సార్లు అండి. ఇప్పుడు పడలే మీకు? అయితే ఒక్కటేసారి పడ్డదా? ఇది 3వసారికి అంతే. సగం రాలేదు, సగం వచ్చింది. అది వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే వేసిండు. ఇవాళ రైతుకి ఇవ్వడానికి నెల టైం తీసుకుని 1-2 నెలల్లో టైం మే వరకే తేట. ఎంతవరకు సమాధానం వచ్చింది? నీకు వచ్చేదే అక్కడ రైతులకు కోపాలు వచ్చేది. నీ పథకాలు అందుతానని ఇస్తాను కరెక్ట్ టైంకి ఇస్తే జనం నీ వెనుక మరి ఉంటారు కదా. నువ్వు పథకాలు ఇవ్వకుండా వేరే టైంకి ఇస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఏప్రిల్ ఆర్ మేలో ఇందిరమ్మ ఇల్లు సెకండ్ విడత అని చెప్పేసి అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. అది నిజం అబద్ధం తెలీదు. వాళ్ళు ఏం చేసుకున్నా మేము మా ఊళ్ళో రోడ్స్ అయిన వాటికి కూడా మాకు కూడా ఇంటిమేషన్ ఇస్తలేరు. కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది కానీ నీ దగ్గర అయితే డబ్బులు అయితే ఇచ్చినప్పుడు మరి ఏదో వాళ్ళు కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఆలోచించుకోరా, చెప్పరు. వాళ్ళ ఇష్టం ఉన్నాక మనం మేమేం చెప్తాం? జనానికి తెలాలిగా. మేము చెప్పేది మేము చెప్తాను. మేము కింద సపరేట్గా ఉంటాను. అయ్యా మోడీ ఇస్తాడు, మీకు వాళ్ళు అధికారం ఉన్నాయి కాబట్టి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు పిలుచుకొని చేసుకుంటారు. అంటే ఈయన ఎమ్మెల్యే చేసినట్టు ఆయన లేని కాడ సీఎంలు ఉన్న కాడ మా వాళ్ళు అట్లా చేస్తారా? చేయడానికి అది కరెక్టే, వాస్తవం. వాళ్ళు మిమ్మల్ని అంటారు కానీ వాళ్ళు తప్పు చేసి మిమ్మల్ని బదనం చేస్తామంట. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తను పిలుచుకుంటలేరు. పిలుచుకున్నప్పుడు ఏం చెప్తారు? జనాన్ని చెప్పాము ఉన్న కార్యకర్తను ఏమన్నా అంటే బండి సంజయ్ నువ్వు ₹1 తెచ్చినావా, దమ్ముంటే సవాల్ చేసి ఊకోమంటారు. అమ్మ అత్తలేరు ఎందుకు రమ్మని అంటే వాళ్ళు చర్చకు రమ్మంటే ఎందుకు అత్తలేరు? రైట్. ఓకే, దీన్ని కన్క్లూడ్ ఇవ్వండి. ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రజలకు? మొన్న అరవింద్ గారు నిజామాబాద్లో ప్రెస్ మీట్లో కార్యకర్తలకు ధైర్యం చెప్పిండు. ఒకసారి మనదే ప్రభుత్వం ఇప్పుడు రాబోతుంది 2028 డిసెంబర్ 29 మనదే ప్రభుత్వం అధికారంకి వస్తుందని ఆయన రవీంద్ర అన్న చెప్పుడే కొద్దిగా కార్యకర్తలకు బలంగా చేరింది. కొద్దిగా ఇప్పుడు జనం కూడా ఆలోచన పడ్డారు. ఎన్ని పథకాలను ఎన్ని ఇవ్వకపోయి పైసలు ఇస్తా అంటే నువ్వు వేరే డైవర్ట్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు తేడా ఏం లేదు. ఆయనే డబ్బులు తీసుకొని నాకు ఎవడు ఇచ్చింది ఎవడు ఇవ్వలేదు అని మోడీ ఎత్తి కూడా ఆయన దగ్గరికి పోకపోదు. పోయిందా? 5 సార్లు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ డెలివరీ చేయడానికి కూడా రమ్మంటే కూడా పోలేదు. వీళ్ళు కూడా మొన్న యాక్చువల్లీ ప్రోటోకాల్ ప్రకారం పోనుండే మొన్న అయోధ్యకు కూడా రమ్మని ఫోన్ చేస్తే వీళ్ళు కూడా పోలే. పోకుంటేది కానీ ఎవరి ధర్మం వాళ్ళే చేస్తారు పని. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.